వెనకాల ఉన్నారు బాలాపూర్ మహాగణపతి. ఆయన బాలాపూర్లో ఉన్నటువంటి గ్రామాన విహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక బాలాపూర్ గ్రామ వాసులంతా కూడా ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పువ్వులు జల్లి మహాగణపతికి ఆహ్వానం పలుకుతున్నారు. 11 రోజుల పాటు దివ్యమంగళ మహాహారతులతో పూజలు అందుకున్నటువంటి ఈ బాలాపూర్ మహాగణపతి మరి కాసేపట్లోనే గంగమ్మ ఒడికైతే చేరుకోబోతున్నాడని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గల్లీ కూడా ఈ మహాగణపతి విహరిస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ఈ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారు. ఇక గ్రామంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా మహాగణపతికి హారతులతో స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం మహాగణపతి చూసేటటువంటి పరిస్థితి చూద్దాం. ఈ మహాగణపతి వీక్షణ కోసం బాలాపూర్ గ్రామస్తులంతా కూడా ఎంతో ఆతృతగా ఉన్నారు. 11 రోజుల పాటు ఈ మహాగణపతి మండపంలో ఉండి ఆయన అందరికీ కూడా కటాక్షించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా బాలాపూర్ గణపతి గ్రామంలోకి వచ్చారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇంటి ముందుకి కూడా ఆయన వచ్చి అనుగ్రహించినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూద్దాం బాలాపూర్ మహాగణపతి యొక్క ఆ కరుణామయమైనటువంటి మూర్తి రూపాన్ని ఒక్కసారి మనం చూద్దాం. తీసుకొని రావాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నాయకులందరికీ గణేశోత్సవ సమితి తరఫున స్వాగతం పలుకుతున్నాను. మనకు వినాయక చవితి వచ్చిందంటే వినాయకులు గుర్తొస్తాయి. ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు, ఇంకోటి బాలాపూర్ గణేశుడు. బాలాపూర్ గణేశుడు లడ్డు చాలా ప్రఖ్యాతి చెందిన గణేశుడు. మన జగనన్న చెప్పినట్టు బాలాపూర్ గణేశుడు లడ్డు అంటే బంగారు లడ్డు. అది తీసుకున్న వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉంటారు అనేసి మాకు ప్రగాఢ నమ్మకం. చేసే వాళ్ళకందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు గణేశోత్సవ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సోదరులు రాఘవరెడ్డి గారికి, పెద్దలు రంగారెడ్డి గారికి, శశిధర్ గారికి, దైవజ్ఞ శర్మ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారితో పాటు కమిటీ సభ్యులందరికీ, బాలాపూర్ లో పార్టీలకు సంబంధం లేకుండా అందరూ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి కార్యక్రమం విజయవంతం చేస్తున్న మీకు అందరికీ, యువజన సోదరులకి, అదేవిధంగా అధికారులకు అందరూ కూడా ప్రత్యేకంగా పత్రికా మీడియా సోదరులకు నమస్కారాలు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, కానీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్న మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ప్రాచుర్యం ఉందో, ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, బాలాపూర్ వినాయకుడు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రభుత్వ పరంగా సమీక్షిస్తున్న సందర్భంలో కూడా ఈ శోభయాత్రలో బాలాపూర్ వినాయకుడు బయలుదేరారా అని అడుగుతూ ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ రోజు నిజంగానే బాలాపూర్ లో పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులే. రంగారెడ్డి గారు చెప్పినట్టు పెద్దలు నిజంగా ఏ అదృష్టం చేస్తానో, ఏ పుణ్యం చేస్తానో ఈ గ్రామంలో పుట్టారని మీరు ఏ విధంగా భావిస్తా ఉన్నారు, ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తానని
నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచానని నేను కూడా భావిస్తా ఉన్నాను. ఆ గణనాథుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, గతంలో వినాయకుడి లడ్డుని కైవసం చేసుకున్న శంకర్రెడ్డి గారితో పాటు చాలా మంది అదృష్టం భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనం అందరం కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరి సేవలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరూ సహకరించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ ప్రశాంతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ శోభయాత్ర పూర్తి చేసుకుందామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికి అభినందనలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ అన్న. బగ్గి జర ముందు తీసుకోవాలి. అట్లనే వినాయకుని క్యాంటర్ జర ముందుకు రావాలన్నా కొంచెం అన్న, క్యాంటర్ జర ముందుకు రావాలి. తమ్ముళ్ళు అందరు సహకరించి వినాయకుని కొంచెం ముందుకు తీసుకురండి. దయచేసి అందరూ సహకరించాలన్నా. స్థలభావం ఉంది. అలాగే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి విచ్చేసినటువంటి ఇక్కడ పెద్దలందరికీ మరియు కమిటీ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు కానీ ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈ నవరాత్రులు ఇంత ఘనంగా నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఈ సంవత్సరం లడ్డూ వేలంపాట మరి కాసేపట్లో ప్రారంభంగా కాబోతుంది. ఒకసారి కొత్త వారి పేర్లు పిలుస్తాను. దయచేసి చేతులెత్తి ఆ క్యాంటర్ మీద ఉంటే ఒకసారి చేతులెత్తి చెప్పాలన్నా. మరి రవికిరణ్ రెడ్డి గారు, అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి గారు, లింగాల దశరథ్ గౌడ్ గారు, కంచర్ల శివారెడ్డి గారు, సామ రామరెడ్డి వారి తనయులు దయారెడ్డి గారు, పిఎస్కే గ్రూప్, అలాగే జిట్ట పద్మా సురేందర్ రెడ్డి గారు. జై బోలో గణేష్ భగవానికి, జై బోలో గణేష్ భగవానికి. మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు, మిగతా పెద్దలు, వేదికలు ఇచ్చిన పెద్దలు, ఇచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా అట్టి 32 సంవత్సరాల నుంచి కూడా లడ్డు తీసుకున్నవారు వాళ్ళ రామరెడ్డి, కులం కృష్ణారెడ్డి, కళ్యాణ్ అంజిరెడ్డి, కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి, గుండోజీ రంగనాథన్ మాజీ సర్పంచ్, కందాడ మాధవరెడ్డి, చిగిరింత పెద్దబాలరెడ్డి, ఇబ్రాహిం శేఖర్ బడంపేట్ డిప్యూటీ మేయర్, చిగిరింత వాళ్ళ పేర్లు కొలన్ మోహన్ రెడ్డి, కొలన్ కృష్ణారెడ్డి, కళ్యాణ్ అంజిరెడ్డి, కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి, గుండోజీ రంగనాథాచార్ మాజీ సర్పంచ్, కందాడ మాధవరెడ్డి, చిగిరింత పెద్దబాలరెడ్డి, ఇబ్రాహిం శేఖర్ బడంపేట్ ఎక్స్ డిప్యూటీ మేయర్, చిగిరింత తిరుపతి రెడ్డి, సరిత, కొడాలి శ్రీధర్ బాబు, కొలన్ బ్రదర్స్, పన్నాల రెడ్డి, కొలన్ శంకర్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా వేలంపాట్లో పాల్గొనేవారు మరి రవికిరణ్ చెప్పేట్, అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి, ఎల్బీ నగర్, లింగాల దశరథ్ గౌడ్ కర్మంఘాట్, కంచాల శివారెడ్డి కర్మంఘాట్, సామా రామరెడ్డి దయా కొత్తగూడెం కందుకూర్, పిఎస్కే గ్రూప్ హైదరాబాద్, జిట్టా పద్మా సురేందర్ రెడ్డి చెంపపేట్. జై బోలో గణేష భగవానకి, జై బోలో గణేష భగవానకి, జై బోలో గణేష భగవానకి. బాలాపూర్ గణేష్ తరఫున 1,116 రూపాయలు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సంస్థ తరఫున 1,116 రూపాయలు. కీర్తిశేషులు కొలన్ మోహన్ రెడ్డి 51,000. మరి రవికిరణ్ రెడ్డి 1,00,000 రూపాయలు.
అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి 2 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 3 లక్షల రూపాయలు, కంచర్ల శివారెడ్డి కర్మంగడ్ 4 లక్షల రూపాయలు, సామా రామరెడ్డి దయా కొత్తగూడెం కందుకూర్ 6 లక్షల రూపాయలు, పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ 7 లక్షల రూపాయలు, జిట్టా పద్మా సురేందర్ రెడ్డి చంపాపేట్ 8 లక్షల రూపాయలు, మర్రి రవికిరణ్ రెడ్డి 9 లక్షల రూపాయలు, సామా పనీత్ రెడ్డి 10 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 11 లక్షల రూపాయలు, కంచర్ల శివారెడ్డి 12 లక్షల రూపాయలు, సామా రామరెడ్డి 13 లక్షల రూపాయలు, పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ 14 లక్షల రూపాయలు, జిట్టా సురేందర్ రెడ్డి అన్న చంపాపేట్ 15 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 16 లక్షల రూపాయలు, మర్రి రెడ్డి 17 లక్షల రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 18 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 19 లక్షలు, కంచర్ల శివారెడ్డి 20 లక్షల రూపాయలు, సామా రామరెడ్డి 21 లక్ష, రామరెడ్డి 21 లక్ష, పిఎస్కే గ్రూప్ 22 లక్షల రూపాయలు, జిట్టా సురేంద్ర అన్న 23 లక్షల రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 24 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 25 లక్షల రూపాయలు, మర్రి రవికిరణ్ రెడ్డి 26 లక్షల రూపాయలు, సామా రామరెడ్డి 27 లక్షల రూపాయలు, సామా రామరెడ్డి 27 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 28 లక్షల రూపాయలు, సామా గౌడ్ 29 లక్షల రూపాయలు, సురేందర్ రెడ్డి చంపాపేట్ 30 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 25,000 రూపాయలు, 30 లక్షల 25,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 30 లక్షల 50,000 రూపాయలు, కొత్తగూడెం సామ రామరెడ్డి 30 లక్షల 70,000 రూపాయలు, మరి రవికిరణ్ రెడ్డి 31 లక్ష, మరి పిఎస్కే గ్రూప్ 31 లక్ష 20,000 రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 31 లక్ష 50,000 రూపాయలు, కంచర్ల శివారెడ్డి 31 లక్ష 75,000 రూపాయలు, సామా రామరెడ్డి 32 లక్షల రూపాయలు, సామా పనీత్ రెడ్డి 32 లక్షల 20,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 32 లక్షల 50,000 రూపాయలు, చెంపపేట సురేందర్ రెడ్డి 32 లక్షల 20,000, మరి రవికిరణ్ రెడ్డి 32 లక్షల 50,000 రూపాయలు, ప్రణీత్ రెడ్డి 32 లక్షల 75,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 32 లక్షల 75,000 రూపాయలు, 33 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి ఎల్బీనార్ 33 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 25,000 రూపాయలు, 33 లక్షల 25,000 రూపాయలు, కంచర్ల శివారెడ్డి 33 లక్షల 50,000 రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 33 లక్షల 50,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 33 లక్షల 75,000 రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 33 లక్షల 80,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 33,90,000 రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 33 లక్షల 95,000 రూపాయలు, జింగాల దశరథ్ గౌడ్ 34 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 34 లక్షల 20,000, కంచర్ల శివారెడ్డి 34 లక్షల 50,000 రూపాయలు, సామా రామరెడ్డి 34 లక్షల 75,000 రూపాయలు, సామా పనీత్ రెడ్డి 34 లక్షల 75,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ 30 లక్షల రూపాయలు ఒకటోసారి, లింగాల దశరథ్ గౌడ్ 34 లక్షల రూపాయలు, 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు రెండోసారి, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షలు మూడోసారి,
లింగాల దశరథ్ గారు 35 లక్షల రూపాయలకి ఈ లడ్డూను దక్కించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూనే ఉన్నాము. లింగాల దశరథ్ గారు ఎక్కడ ఉన్నా ఇక్కడ రావాలి, వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. హలో 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 లింగాల దశరథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. 35 లక్షల రూపాయలకు కర్మంఘట్ వాస్తవ్యులైనటువంటి లింగాల దశరథ్ గౌడ్ గారు వీరు గత 5 సంవత్సరాల నుంచి కూడా బాలాపూర్ గణనాథుల లడ్డు కోసం చాలా ప్రయత్నించారు. 2025 సంవత్సరానికి గాను 35 లక్షల రూపాయలకు లింగాల దశరథ్ గౌడ్ గారు లడ్డూను కైవసం చేసుకున్నారు. లింగాల దశరథ్ గారిని ఇక్కడ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. బ్యాండ్ ఏడున్నా ముందుకు రావాలన్నా బ్యాండ్ వారు దయచేసి లింగాల దశరథ్ గౌడ్ గారు హలో అలాగే అన్న దశరథ్ గౌడ్ అన్న మీతో పాటు ఇంకొకరికి మాత్రమే అవకాశం ఉంటుంది, వేదిక మీకు పోవాలి. లింగాల దశరథ్ గౌడ్ గారు 35 లక్షల రూపాయలకు లడ్డూ దక్కించుకున్నారు. వారిని బ్యాండ్ వారిని రావాలి, పోలీసు వారు దయచేసి బ్యాండ్ వారిని రానియాలన్నా, పోలీసు వారు దయచేసి పోలీసు వారికి బ్యాండ్ వారిని రానియాలి. పోలీసు వారు దయచేసి బ్యాండ్ వారు ఎక్కడన్నా ముందుకు రండి అన్న. ఆనవాయితీ ప్రకారం దశరథ్ గౌడ్ గారు 35 లక్షలు ప్రజలందరి ముందట బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలంపాటకు తెరపడింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డు 35 లక్షలు పలికింది. ఉత్కంఠంగా కొనసాగిన లడ్డు వేలంపాటలో కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ లడ్డును 35 లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది 30 లక్షల 1000 రూపాయలకు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డు ఈ ఏడాది లడ్డు 4,90,000 ఎక్కువ పలికింది. బాలాపూర్ గ్రామం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం సమీపంలో ఉంటుంది. బాలాపూర్లో జరిగే గణేష్ ఉత్సవాలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఈ వినాయకుడిని ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ గణనాథుడి లడ్డు వేలం తొలిసారిగా 1994లో 450 రూపాయలతో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలతో ఇది రికార్డును సృష్టిస్తూనే ఉంది. ఈ లడ్డును గెలుచుకున్న వారికి అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయని ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధి, సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఇక కరోనా సమయంలో తప్ప గత 29 ఏళ్లుగా బాలాపూర్ లడ్డు వేలం పాటలో ప్రత్యేకత చూపిస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. 2024లో బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో 30,10,000 రూపాయలు ధర పలికింది. బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలం తొలిసారిగా 1994లో 450 రూపాయలతో ప్రారంభమైంది. దీన్ని కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. 1995లో 4,500కు మళ్లీ కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. 96లో 18,000కు కొలను కృష్ణారెడ్డి, 97లో 28,000కు కొలను కృష్ణారెడ్డి దక్కించుకున్నారు. 98లో కొలను మోహన్ రెడ్డి లడ్డును 51,000కు సొంతం చేసుకున్నారు. 99లో కల్లెం మంచిరెడ్డి 65,000కు, ఇక 2000 సంవత్సరంలో కల్లెం ప్రతాప్ రెడ్డి 66,000కు, 2001లో రఘునందన్ చారి 85,000కు దక్కించుకున్నారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. పోలీసు వారు ఆయన తిప్పండి. పోలీసు వారు దశరథ్ గౌడ్ అన్న మా బాలాపూర్ మంచి లడ్డు 35 లక్షల రూపాయలకు
దశరథ్ గౌడ్ గారు 2025వ సంవత్సరానికి గాను లడ్డూను దక్కించుకున్నారు. వారు ఆ యొక్క పైసలను ఉత్సవ సమితి వారికి ఇవ్వడం జరుగుతోంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. పైసలు ఇక్కడ పంపిరన్నా. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను బాలాపూర్ వస్తున్నాను. 2019 నుంచి రెగ్యులర్ గా బాలాపూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే భగవంతుడు ఇవ్వాలి తెలిసింది. చాలా సంతోషంగా ఉందన్న. పోలీసు వారు దయచేసి ఉత్సవ సమితి వారికి సహకరించండి. అన్న అయిపోయింది నా ప్రోగ్రామ్, ఎందుకు ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా అయిపోయింది. జై బోలో గణేష్ భగవాన్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై. అన్న ఉత్సవ సమితి వారికి సహకరించండి అన్న. పోలీసు వారు నవరాత్రులు అయిపోయినాయి, ఇంకెందుకు. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. అన్నా, ఇక్కడ బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత 6 సంవత్సరాల కష్టపడుతున్నాడు. కంటిన్యూగా వస్తూనే ఉన్నా. ఇవాళ భగవంతుడు ఇవాళ దయదలిచి నాకు వచ్చింది. ఎంతో సంతోషంగా ఉందన్నా.